హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా దాదాపు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి, కొంతమేర పాజిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ దానికి అనుగుణంగా కొంత పాజిటివ్గా ఓపెన్ అయింది. అయితే అక్కడి నుంచి మార్కెట్స్ ఒక దశలో -140 పాయింట్స్ మైనస్ దాకా వెళ్ళింది. అయితే స్లోగా నిఫ్టీలో నుంచి రికవరీ కావడం చూసాము. అయితే సెకండ్ హాఫ్ నుంచి ఎగ్జాక్ట్గా 130 నుంచి నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా 130 నుంచి నిఫ్టీ రికవర్ అయింది. ఈరోజు కూడా సేమ్ అదేవిధంగా అదే ప్యాటర్న్ మనం చూసాము. 130 నుంచి నిఫ్టీలో రికవరీ కనపడి ఓవరాల్గా 14,581 దాకా 581 దగ్గర నిఫ్టీ పాజిటివ్గా +76 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. దగ్గర డే హైలోనే నిఫ్టీ క్లోజ్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే ప్యాటర్న్ మనం చూసాము. బ్యాంక్ నిఫ్టీలో మరి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఈరోజు అంటే వెయిటేజ్ పరంగా ఇది మనకి సపోర్ట్ చేసింది. సో దాని కారణంగా బ్యాంక్ నిఫ్టీ +341 పాయింట్స్ 32,100 దగ్గర బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ కావడం చూస్తున్నాము. ఈరోజు డే హైస్ దగ్గర నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలు కూడా క్లోజ్ అయినాయి. ఇక ఈరోజు టాప్ గెయినర్ కానీ గమనిస్తే టీసీఎస్ అనమాట. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇది టాప్ లూజర్. రిజల్ట్ తర్వాత అందరూ బాగా వచ్చాయని బులిష్ ఉన్నారు, ఈ స్టాక్ పడింది. తర్వాత అందరూ మళ్ళీ దాని మీద బేరిష్ అయ్యారు. ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను, మళ్ళీ ఈ స్టాక్ ఈరోజు పెరిగింది. సో ఈ విధంగా మనం చూస్తుంటే స్టాక్ మార్కెట్ ఒకరోజు ఆ విధంగా ఒకరోజు ఈ విధంగా అవి స్టాక్స్ కూడా ఉంటాయండి. బట్ ఏదైనప్పుడు కూడా ఈరోజు టాప్ గెయినర్ టీసీఎస్, తర్వాత సిప్లా 3% దాకా గెయిన్స్లో ఉంది. తర్వాత విప్రో ఒకటి 3% గెయిన్స్లో ఉంది. తర్వాత గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ ఈరోజు బాగా వీక్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా 3% పైన మనకి నష్టాల్లో ఉన్నాయి ఈరోజు. ఇక సెక్టార్ పరంగా గమనిస్తే ఐటీ కంపెనీస్లో కొన్ని సెలెక్టెడ్ ఐటీ కంపెనీస్ పాజిటివ్గా ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్లో కూడా అన్ని బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పలేము, బట్ సెలెక్టెడ్ బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు పర్లేదనిపించాయి. తర్వాత కొంతమేర ఈ కమాడిటీ స్టాక్స్ కూడా ఈరోజు బాగానే ఉన్నాయి. ఇక వీక్గా ఉన్న స్టాక్స్లో ఎక్కువగా ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ ఈరోజు వీక్గా ఉన్నాయి. దీంతోపాటు కొన్ని హై బీటా స్టాక్స్, తర్వాత కోవిడ్ కేసెస్ పెరిగితే కొంత నెగిటివ్ లైక్ పీవీఆర్ లాంటివి ఇటువంటివన్నీ కూడా ఈరోజు వీక్గా క్లోజ్ అయ్యాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఎక్కువగా డిక్లైన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మార్కెట్స్ లో నుంచి రికవర్ అయినా కూడా బట్ మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా మైనస్లో క్లోజ్ అయినాయి. 944 స్టాక్స్ ఈరోజు మైనస్లో ఉంటే 550 స్టాక్స్ మాత్రం అడ్వాన్సెస్ పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఫ్యూచర్స్లో ఏ విధంగా పొజిషన్స్ బిల్డ్ అయినాయి. ఫ్యూచర్స్లో చాలా వరకు ఏంటంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ కొంచెం తక్కువగా ఉందని చెప్పొచ్చు. లాస్ట్ 2 డేస్ మార్కెట్ పెరిగినా కూడా ఎక్కువగా షార్ట్ కవరింగ్ ర్యాలీగా అని చెప్తాను. ఈరోజు అయితే ఫార్మా స్టాక్స్లో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. దీంతోపాటు కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొంత లాంగ్స్ ఉన్నాయి. అయితే షార్ట్స్ మాత్రం హై బీటా స్టాక్స్లో బాగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. దీంతోపాటు కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా షార్ట్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. ఇంకా లాంగ్ అన్వైండింగ్ మెజారిటీ స్టాక్స్లో పెరుగుతున్నప్పుడల్లా కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనపడింది. అంటే బేస్డ్ ఆన్ ఫ్యూచర్స్ చెప్పాలి అంటే కొంతమేర ట్రేడింగ్ పరంగా చాలామంది కూడా ఎక్కువ మంది నెగిటివ్గా అంటే ఓవరాల్గా మార్కెట్స్ మీద నెగిటివ్గా ఉన్నారని చెప్పొచ్చు ట్రేడింగ్ పరంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ఏ ఉందనుకోండి. టీసీఎస్ రిజల్ట్ తర్వాత అందరూ పాజిటివ్గా ఉన్నారు, బట్ ఆ రోజు ఇంతకుముందు అనుకున్నాం ఆ రోజు పడింది. మళ్ళీ అందరూ నెగిటివ్ ఉన్నారు, మళ్ళీ స్టాకు షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది. టీసీఎస్ ఈరోజు పెరిగినా కూడా అంతా కూడా షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, అది కూడా షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది. కాబట్టి ఏంటంటే మార్కెట్స్లో లాస్ట్ 2 డేస్ వచ్చిన ర్యాలీ అంతా కూడా 70-80% షార్ట్ కవరింగ్ ర్యాలీగా చెప్పవచ్చు. ఇక నిఫ్టీకి లెవెల్స్ కానీ గమనిస్తే 14,680 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా చెప్తాను. దాని తర్వాత 14,800 అనమాట, 800 ఇది హయ్యర్ సైడ్. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 14,400 నుంచి 14,300 అనమాట. ఈసారి 14,300 బ్రేక్ దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు మార్కెట్స్ కొంత వీక్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు కానీ గమనిస్తే మన ఇండియాలో అటు కోవిడ్ కేసెస్ ఎక్కువ కావడంతో పాటు మనకి ఏదైతే అటు ఇన్ఫ్లేషన్ పరంగా చాలా భారీగా పెరుగుతుంది ఒకవైపు, మరోవైపు రూపీ అనేది కూడా స్లోగా వీక్ కావడం చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్కి అంతా పాజిటివ్ అంశాలు కాదు. మరీ ముఖ్యంగా కమాడిటీస్ చాలా బాగా పెరుగుతున్నాయండి, అది చాలా నెగిటివ్ ఇండియాకి. సో ఈవెన్ కంపెనీస్ కూడా బాగా నెగిటివ్, ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్ అనేది బాగా పెరుగుతుంది. సో ఏదేమైనప్పుడు కూడా గ్లోబల్ క్యూస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా లిక్విడిటీ అనేది మార్కెట్స్లో వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి గ్లోబల్ క్యూస్ ఇదే విధంగా ఉంటే మన మార్కెట్స్ కంఫర్టబుల్ జోన్లో ఉంటాయి. ఒకవేళ ఒక గ్లోబల్ క్యూస్లో కొంత మార్పు వచ్చి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తే అప్పుడు మన మార్కెట్స్ 14,300 లెవెల్స్ని బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ మీద. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో
ఫ్యూచర్ రిటైల్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ఫ్యూచర్ రిటైల్ కానీ ప్రస్తుతానికి కానీ గమనిస్తే 46 రూపీస్ ఉంది. రీసెంట్గా ఇది అంటే కొన్ని నెలల క్రితము అటు రిలయన్స్ ఫ్యూచర్ డీల్ ఏదైతే ఉందో అప్పుడు అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ కావడం చూస్తున్నాము. మధ్య మధ్యలో పెరగడం మధ్య మధ్యలో కొంత పెరుగుతున్నా కూడా, బట్ ఓవరాల్ ట్రెండ్ కానీ గమనిస్తే ఇది వీక్గానే ఉంది. అసలు అప్పుడు మనం ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు ఆ టైంలో నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ రిటైల్ ఎవరు కూడా కొనాకని అని చెప్పాను. ఉన్న స్టాక్స్ ఏవైనా ఉంటే ఎగ్జిట్ కమ్మని చెప్పాము. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఒక డీల్లో క్లారిటీ లేదు. దీంతోపాటు అటు కోర్టులో కేసు ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే అన్సర్టనిటీస్ అనేది బాగా ఉన్నాయండి. దీంతోపాటు రీటైల్ ఫ్యూచర్ అనేది పెద్దగా లేదు. రీటైల్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ అనేది పెద్దగా ఉండదు. మార్జిన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ రిలయన్స్ ప్రాఫిట్లోకి రావడానికి దగ్గర 10 years పట్టింది రిలయన్స్ రిటైల్. సో చాలా అన్సర్టనిటీస్ ఉన్నాయి. డీల్ మధ్య క్లారిటీ లేదు. అసలు డీల్ ఏ విధంగా జరిగింది, సో వీళ్ళు అదే బ్రాండ్ మీద కొనసాగిస్తారా అనేది అన్సర్టనిటీ ఉంది. 27,000 crores డెట్ ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని స్టాక్ని కొనడం అనేది, అందుకే న్యూస్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఆ డీల్లో అసలు ఏంటి క్లారిటీ అనేది మనకు తెలియదు అనమాట. సో ఇదంతా కూడా స్పెక్యులేషన్ పరంగా స్టాక్ పెరిగింది అన్న టైంలో ఎవరైనా ఉంటే ఎగ్జిట్ కావాలి. దీంట్లో చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ భారీగా నష్టపోయారు. ప్రస్తుతానికి స్టాక్ 46 రూపీస్ ఉంది. ఇంకా ఫర్దర్గా వీకే అవకాశాలు ఉన్నాయి. ఎవరన్నా ఉంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. అంతేగాని దీన్ని యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే 72 రూపీస్లో కొన్నామని చాలామంది రాశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఇంకా ఫర్దర్గా వీకే అవకాశాలు ఉంది. చాలా అన్సర్టనిటీ ఉంది. ఆ తర్వాత ఫ్యూచర్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి స్టాక్లో ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. తర్వాత రైల్టెల్ గురించి అడుగుతున్నారండి చాలామంది. ఇది రీసెంట్గా ఆల్రెడీ మనం దీని గురించి చెప్పాము. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ 3 weeks 4 weeks బ్యాక్ చెప్పాము. 150 రూపీస్లో ఉండేది. అప్పుడు ప్రస్తుతానికి 115కి వచ్చింది. అప్పుడు ఆ టైంలో ఎగ్జిట్ కమ్మని చెప్పాము. ఇప్పుడు ఇమీడియట్గా అయితే స్టాక్ పెరిగే అవకాశాలు పెద్దగా లేదు. దీంతోపాటు ఈ కోవిడ్ అనేది అటు ఐఆర్సిటీస్ కానివ్వండి, రైల్టెల్ లాంటి స్టాక్స్కి కొంతమేర నెగిటివ్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా ఒక 2 3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ప్రస్తుతానికైతే హోల్డ్ చేసుకోండి. ఇమీడియట్గా అయితే 125 130 ఆ లెవెల్స్ని దాటి ఈ స్టాక్ భారీగా పెరిగే అవకాశాలు లేదు. ఫండమెంటల్ పరంగా ఓకేనండి, ఫండమెంటల్ పరంగా ఓకే. కాకపోతే గ్రోత్ ఉంటుందా అనేది చూడాలి. గ్రోత్ అయితే స్టడీగా ఉంటుందండి. గ్రోత్ ఉండే స్టాక్ అయితే కాదు, ఫ్యూచర్ గ్రోత్ ఉండేది కంపెనీ అయితే కాదు, బట్ స్టడీగా ఉంటుంది. ఫండమెంటల్స్ పెద్దగా అంటే రోబస్ట్ గ్రోత్ ఉండి స్టాక్ భారీగా పెరిగిపోయే అవకాశాలు అయితే రైల్టెల్ అయితే లేవు. స్టడీగా ఉండే స్టాక్ అని చెప్పొచ్చు. తర్వాత చాలామంది ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. బ్యాంకింగ్ సెక్టర్ పరంగా గమనిస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలంగా లేవండి. ఎందుకంటే ఇటు కోవిడ్ కేసెస్ పెరగడం, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాగా డిఫాల్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్పిఎస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకి బ్యాంకింగ్ స్టాక్స్ ఇమీడియట్గా నెక్స్ట్ ఒక 3 to 4 months మాత్రం పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేవు. ఇండస్ఇండ్ బ్యాంకు ప్రస్తుతానికి లోయర్ లెవెల్స్లో కొనుంటే ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎవరన్నా హయ్యర్ లెవెల్స్లో కొనుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. రీసెంట్గా ఇది 1080 నుంచి కరెక్ట్ అవుతూ ప్రస్తుతానికి 859 దగ్గర ఉంది. ఇప్పుడు ఈ రిజల్ట్ పర్లేదు అనిపించినా కూడా నెక్స్ట్ క్వార్టర్ మాత్రం అంత గొప్పగా వచ్చే అవకాశాలు అయితే లేవు. బట్ ఏదైనప్పుడు కూడా కొంచెం డౌన్ సైడ్ కానీ గమనిస్తే ఇది 820 ఆ లెవెల్స్ కానీ బ్రేక్ అయిందంటే నేను కూడా 680 లెవెల్స్ కూడా ఆ లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ప్రస్తుతానికి యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. కొంత హైయర్ లెవెల్స్లో కొని ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మరీ లాంగ్ టర్మ్ ఉంటే ఒక 2 3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే అప్పుడు మీరు బాగా మార్కెట్ కరెక్షన్స్ బాగా పడుతున్నప్పుడు దీన్ని యావరేజ్ చేసుకోమని చెప్తారు. ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి. ఇక కొందరు అగ్రికల్చర్ అంటే ఇప్పుడు మనకి మాన్సూన్ రాను రోజుల్లో మనకి అంటే ఇంకా 1.5 month తర్వాత మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి మంచి ఒక అగ్రికల్చర్ బేస్డ్ స్టాక్ ఏమన్నా ఉంటే చెప్పని కొంతమంది అడుగుతున్నారు. అయితే అగ్రికల్చర్ పరంగా చూడాలి అంటే మనం ఫస్ట్ మాన్సూన్ ఏ విధంగా ఉంటుంది. మాన్సూన్ బాగుంటే డెఫినెట్గా అగ్రికల్చర్ స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే లాస్ట్ ఇయర్ మనం చూస్తే మాన్సూన్ బాగుంది. దీంతోపాటు చాలామంది అగ్రికల్చర్ వైపు వెళ్ళడం జరిగింది. కోవిడ్ కారణంగా అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది లాస్ట్ ఇయర్ మనకి చాలా పెద్ద ఎత్తున రావడం చూసాము. ఈసారి కూడా బై అండ్ లార్జ్ చెప్పాలంటే అగ్రికల్చర్ అంటే మాన్సూన్ సహకరిస్తే మాత్రం అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాక్స్ ఈసారి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఈ టైంలో అంటే నెక్స్ట్ మార్కెట్లో ఏమాత్రం కరెక్షన్స్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాక్స్ని బై చేసుకోవచ్చు అండి. సో అందులో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ ఇది ప్రస్తుతానికి 730 రూపీస్ ఉంది. కోరమండల్ ఇంటర్నేషనల్ ఇదేంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. ఇదేంటే ఇన్స్టెంట్గా మనకి
డబ్బులు వస్తాయితే నేను అన్నాను. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది బాగుండే అవకాశాలు ఉంటాయి. ప్లస్ డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. భారీగా డౌన్ సైడ్ అంటే మార్కెట్స్ పడినా కూడా భారీగా పడే అవకాశాలు అయితే లేదు. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. లో వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి అందుబాటులో ఉంది. దీంతోపాటు గ్రోత్ స్టడీ గ్రోత్ ఉంటుంది. అంటే అగ్రెసివ్గా గ్రోత్ ఉంటుందని నేనైతే చెప్పను, బట్ గ్రోత్ పరంగా బాగానే ఉందండి. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాకు. ఎవరైతే ఒక 1.5 years 2 years ఉద్దేశం ఉంటే దీన్ని మీరు స్లోగా బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. మాన్సూన్ దానికి అనుగుణం అంటే మాన్సూన్ కానీ బాగుంటే ఒకవేళ బ్యాడ్ మాన్సూన్ అయితే మాత్రం కొంచెం అగ్రికల్చర్ స్టాక్స్ కొంత వీక్గా ఉండొచ్చు. బట్ మాన్సూన్ కొంచెం సహకరించినా కూడా మనకి అంటే నార్మల్ మాన్సూన్ అయితే డెఫినెట్గా ఈ స్టాకు బాగా మంచి రిటర్న్స్ అంటే బాగా అంటే ఇది 100%. ఇప్పుడు మనం గతంలో కొన్ని స్టాక్స్ రికమెండ్ చేసాము. అవి ఏంటంటే 30% 40% మనం చెప్పగానే అంటే చెప్పిన కొన్ని రోజులకే పెరిగాయి. బట్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఆ విధంగా పెరిగే స్టాక్ కాదండి. ఇది స్లోగా ఉంటుంది, లైక్ ఐటీసీ లాగా ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి, మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాకు. ఎవరైనా కావాలనుకుంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక రేపటి నుంచి ఫండమెంటల్ అనాలిసిస్ బ్యాచ్ 5 అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనం లాస్ట్ కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం. రేషియో అనాలిసిస్ దగ్గర నుంచి తర్వాత బ్యాలెన్స్ షీట్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది దగ్గర నుంచి మనం ఒక ప్రాక్టికల్గా ఒక స్టాక్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ ఉంటుంది. దీంతోపాటు కేస్ స్టడీ అనేది కూడా ఉంటుందండి. కొన్ని పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ స్టాక్ ఐడియాస్ని కూడా ఈ క్లాసెస్లో మనం చెప్తాం. ఫ్యూచర్లో కాబోయే మంచి గ్రోత్ కనపరిచే స్టాక్స్ ఐడియాస్ని కూడా ఈ క్లాసెస్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరడానికి ప్రయత్నించేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.